రాధిక కొంచెం తినమ్మా. ప్లీజ్ అత్తయ్య, నేను తినే పరిస్థితిలో లేను, అర్థం చేసుకోండి. రాధిక, స్వీటీ గురించి నాకు కూడా తెలియని పెయిన్ ఉంది. కానీ మళ్ళీ ఏదో ఒక రోజు తను చూస్తానన్న ఆశ కూడా ఉంది. ఆశ మనకి ఊపిరి లాంటిది. అది మనతో సాగిపోవాలి, అంతేగాని ఆగిపోకూడదు. మా ఆ ప్లేటీ లేవు. తిను. అది కాదండి, స్వీటీని చూడటం కోసమైనా నువ్వు బతుకుండాలి కదా. తిను. నాకు సహించదండి, ప్లీజ్. స్వీటీ దగ్గరికి నిన్ను నేను తీసుకెళ్తాను. నువ్వు కళ్ళారా తన్ని చూసి తనకి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకుని ఆనందపడతావు. నా మీద నమ్మకంతో తిను. తిను. ఆ పాప కోసం వీళ్ళిద్దరూ దగ్గరవుతున్నారు. అదే వీళ్ళకి ఓ పాప ఉంటే వీళ్ళ మధ్య ఉన్న దూరం దూరం అయిపోతుందేమో. కృష్ణయ్య, ఆ అదృష్టాన్ని వరంగా వీళ్ళకి నువ్వే ఇవ్వాలయ్యా. రే కార్తీక్, నీ ఊహల్లోనూ ఆలోచనలోనూ పల్లవి తప్ప మరో అమ్మాయి ఉండదని అంత బలంగా చెప్పిన నువ్వు రాధికకి ఇంత ప్రేమగా తినిపిస్తుంటే నాకు షాక్తో మైండ్ పనిచేయట్లేదురా. ఇది నువ్వేనా అని అనిపిస్తోంది. ఎవరో ముక్కు మొహం తెలియని స్వీటీ కోసం నువ్వు దీని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు. అలాంటిది రాధిక గుండె పల్లవిదని తెలిస్తే నువ్వు దీన్ని గుండెల్లో పెట్టుకుని గుడి కట్టేస్తావేమో. నో, తెలియనివ్వకూడదా. రాధికలో ఉన్నది పల్లవి గుండె అని ఎట్టు పరిస్థితుల్లోనూ వీడికి తెలియనివ్వకూడదా. హలో, వచ్చేస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. రాధిక ఎవరు? ఏమండి, మన స్వీటీ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. తనకి ఫిట్స్ వచ్చాయంట. త్వరగా వెళ్దాం పదండి, ప్లీజ్. స్వీటీకి ఫిట్స్ వచ్చాయా? ఎవరు చెప్పారు? ఆయా ఫోన్ చేసిందండి. తనని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. నాకు చాలా భయంగా ఉంది. మనం త్వరగా వెళ్దాము, పదండి. స్వీటీకి ఏం కాకుండా ఆ భగవంతుడు కాపాడి స్వీటీని తీసుకొచ్చి రాధిక కార్తీక్కి చేర్చాలి. ఆ స్వీటీ రాధిక కార్తీక్ల మధ్య అనుబంధానికి భయంకరమైన పునాదులు వేస్తుంది.
వీళ్ళ అనుబంధపు పునాదులు కూలిపోవాలంటే ఆ స్వీటీ వైపు నుంచి నరుక్కు రావాలి. నా ప్రాణం, నా ప్రపంచం, నా సర్వస్వం అన్నీ నువ్వే తల్లి. నేను బ్రతుకుతున్నది, అసలు నేను బ్రతుకుందే నీకోసం. నీకు జరగరానిది ఏమైనా జరిగితే నాకు ఆ క్షణమే ఊపిరి ఆగిపోతుంది. అందుకే ఆ కార్తీక్ కుటుంబం నీడ కూడా నీ మీద పడకుండా పెంచాను. అలాంటి నేనే ఈరోజు నిన్ను బ్రతికించుకోవడం కోసం గత్యంతరం లేక, మరో దారి లేక ఆ ఇంటికి నిన్ను పంపిస్తున్నాను. వెళ్ళి చూడు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి సార్. పద. స్వీటీ, అమ్మా స్వీటీ, స్వీటీ. స్వీటీ, నేను రాధికని వచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. స్వీటీ, నేనమ్మా బ్యాడ్ పోలీస్ని వచ్చాను. రాధికా, బ్యాడ్ పోలీస్, మీరు నా కోసం వచ్చారా? అవునమ్మా, అవునమ్మా, నీకోసమే వచ్చాం. రాధికా, బ్యాడ్ పోలీస్, నేను ఇక్కడ ఉండను, మీ దగ్గరే ఉంటాను. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా? నన్ను కూడా మీతో పాటు ఉండనిస్తారా? నిన్ను ఉండనివ్వడం ఏంటమ్మా? నువ్వు మాలో ఒక భాగం. మనమందరం కలిసే ఉందాం. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోవటం మాత్రమే కాదమ్మా, మేము కూడా నేను వదిలిపెట్టి ఉండలేము. అందుకే నేను తీసుకెళ్ళటానికి వచ్చాం. పాప మీకోసం ఒకటే కలవరిస్తుందండి. మీ మీద బెంగతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. అందుకే మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పానండి. స్వీటీ, ఇప్పుడు మేము వచ్చేసాం కదా, ఇంకా బెంగ పెట్టుకోకమ్మా, సరేనా? అవునండి, పాపని వాళ్ళ నాన్న తీసుకెళ్లారని చెప్పారు కదా? అవునండి, పాపకి బాగోలేదని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారండి. ఎక్కడున్నారు స్వీటీ వాళ్ళ నాన్న? అర్జెంటు పనుందని వెంటనే వెళ్ళిపోయాడండి. అతనే మనిషి అండి. కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? కన్న కూతురు కంటే అతనికి ఆ వర్క్ ఇంపార్టెంట్ అయిపోయిందా?
కడుపున పుట్టిన బిడ్డ విషయంలో అలా బాధ్యత లేకుండా ఉండటం ఏంటి? నిండు చోలాలిగా ఉన్న నా కూతుర్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఆ రోజు నువ్వు వదిలేసి నిర్దాక్షిణ్యంగా డ్యూటీకెళ్ళిపోయావు. అలాంటి నువ్వు కూడా బాధ్యతల గురించి మాట్లాడుతుంటే కోపంతో కడుపు రగిలిపోతోంది. ఆయమ్మా, ఏంటమ్మా? మా నాన్న వచ్చాడా? అవునమ్మా, వచ్చి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. మరి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడేంటి? వెంటనే వచ్చేస్తానని చెప్పాడమ్మా. నువ్వు ఏడవకు, పడుకో. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ కాంచన నేనేనండి. కాంచన గారు, కాంచన గారు, మిమ్మల్ని. చెప్పమ్మా. ఏదో ఆలోచనలో ఉన్నానమ్మా, చెప్పండమ్మా. మీరు స్వీటీకి అమ్మమ్మ కదా, మరి మిమ్మల్ని స్వీటీ ఆయమ్మ అని పిలుస్తుందేంటి? వాళ్ళకు డౌట్ వచ్చేసిందే, స్వీటీ ఆవిడ మనవరాలు కాదని తెలిసిపోతుంది. అంటే పాప అప్పుడప్పుడు సరదాగా అలా పిలుస్తుందమ్మా. అదేంటి నువ్వు అలా చెప్తున్నావు? అమ్మా స్వీటీ, నువ్వు వీళ్ళని కలవరిస్తున్నావు కదా, కొన్ని రోజులు వీళ్ళింట్లోనే ఉండు, సరేనా? హాయ్, అలాగే. ఓ వారం రోజుల పాటు పాప మా దగ్గరే ఉంటుంది. మీకేం అభ్యంతరం లేదుగా? పర్లేదండి, పర్లేదు. ఏ చిచ్చర్ పిడుగు, వెళదాం పదా. ఓకే బ్యాడ్ పోలీస్, వెళ్దాం పదా. పాపని మాతో పంపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తామండి. బాయ్. బాయ్ బాయ్. వెళ్ళొస్తామండి. ఏమైంది సార్? ఇలా అడుగుతున్నానని మీరు మరోలా అనుకోకండి. పాప మాకు చాలా దగ్గరైంది. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే పాపని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. నిర్ణయం నాది కాదు కదా సార్, వాళ్ళ నాన్నగారిది. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు చెప్తాను. థ్యాంక్స్ అండి. పాప మీద మాకున్న ప్రేమని అతనికి అర్థమయ్యేలా చెప్పండి. అర్థం చేసుకోమని చెప్పండి. స్వీటీని మా సొంత బిడ్డలా చూసుకుంటాం, సరేనా? అలాగే సార్, మాట్లాడతాను. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాం.
కార్తీక్, నా మనవరాల్ని నువ్వు దత్తత తీసుకుంటావా? నీ నోటి నుంచి ఆ మాట రాగానే నిన్ను చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది నాకు. పాపని నీకివ్వడం కాదు, ఈ జన్మలో మిమ్మల్ని పాప కలవకుండా చేయబోతున్నాను. అందుకే ప్రస్తుతం తన్ని మీతో పంపిస్తున్నాను. తన తండ్రి తన తల్లిని చంపిన రాక్షసుడు అని పాపకి చెప్తాను. ఆ తండ్రి పరమ దుర్మార్గుడనే భావనని పాప మనసులో నాటుతాను. తండ్రి అనే మాట ఎత్తితేనే అసహించుకునేలా, ద్వేషించేలా స్వీటీ మనసుని మార్చబోతున్నాను. మీ అమ్మ ఆరాటాన్ని చూసావా? ఏదో సొంత మనవరాలు ఇంటికొస్తున్నట్టుగా ఎలా సంబరపడిపోతుందో. అంకిత, ఇది తీసుకెళ్లి బయటపారే. రండి, లోపలికి రండి. ఏంటమ్మాయి సకల, నీ ప్లాన్లు అనుకున్నప్పుడు అణుబాంబు అంతుంటాయి, కానీ చివరికి ఉల్లిగడ్డ బాంబుల్లా కూడా పేలవు. అంతా తుస్సే. అవునమ్మా సకల, నీకు కోపం వచ్చినా కళ్ళలో నుంచి రక్తం వచ్చినా సరే ఇది కరెక్టు. ఎందుకంటే రాధికని ఇంట్లో నుంచి తరిమేయకపోతే నా పేరు సకలే కాదు, చాణిక్య శబదాన్ని మంగమ్మ శబదాన్ని కలిపి చెప్పావు. కానీ ఇప్పుడు ఏమైంది? నువ్వు రాధికకి చెక్ పెట్టాలని చూస్తే 1+1 ఆఫర్ కింద ఆ రాధిక ఏకంగా ఆ పిల్ల రాక్షసిని తీసుకొచ్చి ఈ ఇంట్లోకి ఎంటర్ అయింది. ఇదిగో సకల, అంతకుముందు సీన్లో నీకు చెప్పిన డైలాగులన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, వినుకో. వినడమే కాదు, జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. ఏంటది? ఆ రాధికా కార్తీకులు ఆ బుడ్డదాని మీద టన్నులు టన్నులు ప్రేమ కురిపించేస్తున్నారు. ఆల్రెడీ దత్తత కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు మీ అమ్మా నాన్నలు కూడా రాజమౌళి సినిమాలో స్టాంప్ వేసినట్టు స్టాంపు గుద్దేశారు.
ఇప్పుడు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి దత్తత తీసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఆ పిల్ల వారసురాలైతే ఆ పిల్ల చేతికి ఈ ఆస్తి, నీ చేతికి సత్తు గిన్నె. నేను రాబంధు లాంటి దాన్ని, ఆ దిక్కుమాలిన దాన్ని ఎవరితోనో తీసుకొచ్చి వారసురాల్ని చేసి ఆస్తి కట్టబెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా?